చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వ్యాపారం భారతదేశానికి సవాల్ మాత్రమే కాదని ఇది ప్రపంచ సమస్యగా కూడా అవతరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశం దృఢ సంకల్పంతో వ్యూహంతో ముందుకు సాగితే ఈ ముప్పును ఎదుర్కోగలదని చెప్పారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే డబ్బును ఉగ్రవాదం, నక్సలిజాన్ని వ్యాప్తి చేయటం, దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం వంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయాలంటే 4 సూత్రాలు పాటించాలని అన్నారు హోంమంత్రి అమిత్ షా. డ్రగ్స్ను గుర్తించడం, రవాణా వ్యవస్థను విచ్ఛిన్నం చేయటం, దోషుల్ని నిర్బంధించడం, మాదక ద్రవ్యాల బానిసలను ఆ వ్యసనం నుంచి విముక్తి చేయాలని అన్నారు.